మా సంస్థ యూబీస్మెటిక్ ఫిలాటెక్ సొసైటీ ఆఫ్ విశాఖపట్నం ఈరోజు రెండవ రోజు. ఈరోజు ఉదయం 10 గంటలకి ప్రారంభించాము. అయితే ఈరోజు పై ఊరు నుంచి చాలా మంది అప్పుడే చూడటానికి వస్తున్నారు. వారి తాలూకా ఇక్కడ మా తాలూకా సభ్యులు ప్రదర్శన తాలూకా కలెక్షన్స్ అన్ని చూస్తున్నారు. వాళ్ళందరూ చాలా ఆనందిస్తున్నారు. అది అయితే ఇంకా మెంబర్స్ అందరూ కొంతమంది ఇంకా పై ఊరి నుంచి రావాలి, వాళ్ళు కూడా వస్తున్నారు. మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అవి అందరూ చూసి ఆనందించాలని కోరుచున్నాను. ఇక్కడ ఈ రోజు స్పెషాలిటీ ఏంటంటే పై ఊరి నుంచి పాలకొల్లు నుంచి బంగారు నాణ్యంతో కూడినవన్నీ ప్రదర్శన చేస్తున్నారు. అలాగే వెండి నాణాలు 1 కేజీ, హాఫ్ కేజీ బ్రిటిష్ ఇండియా కాయిన్స్ వెండి నాణాలు ప్రదర్శిస్తున్నారు. అలాగే మన స్టాంప్స్ థీమ్ ఏంటంటే ఎలిఫెంట్స్ ఈయన సూర్యనారాయణ గారు. ఈయన థీమ్ ఏంటంటే స్టాంప్స్ ఓన్లీ ఎలిఫెంట్స్ అనమాట. ఇక్కడ ఉన్న సభ్యుల తర్వాత ఈయన కూడా ఏంటంటే కామేశ్వరరావు మా సెక్రటరీ. ఈయనంతా ఏన్షియన్స్ కలెక్షన్ చేస్తారన్నమాట. ఈరోజు ప్రదర్శనలో ఉన్నారు. అయితే చాలా మంది సభ్యులు పెట్టిన వాళ్ళందరూ పెట్టకంటే వేరే వేరే థీమ్స్ పెడుతున్నారు. మంచి మంచి థీమ్స్ కూడా ప్రదర్శనలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మా సెక్రటరీ కామేశ్వరరావు మాట్లాడతారు. అమరావతి మీడియా వారికి నమస్కారాలు. ఈ రోజు ప్రదర్శనలోని శాతవాహనులు, ఇక్ష్వాకులు, కుషాన్స్, చేర, చోళ, పాండ్య, గడియారు కాయిన్స్, మరి సంస్థానాల తాలూకా కాయిన్స్, ప్రపంచంలో ఉన్న అతి చిన్న కాయిన్ మౌర్య చంద్రగుప్తుల తాలూకా కాయిన్, ప్రపంచంలో ఉన్న పెద్ద కాయిన్స్ 1 కేజీ కాయిన్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. అలాగే శాతవాహన విశ్వాసం తాలూకా రాజ్యాల నుంచి వివిధ సామ్రాజ్యాల తాలూకా బంగారు కాయిన్స్ పాలకొల్లు నుంచి మా మెంబర్ అయిన రాజేష్ గారు వచ్చి ప్రత్యేక ఆకర్షణగా ఇవి చూపిస్తున్నారు. అలాగే గోల్డ్ స్టాంప్స్, గోల్డ్ కరెన్సీ నోట్స్ ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ప్రజలు వచ్చి విద్యార్థులు వచ్చి తిలకించవలసిందిగా కోరుతున్నారు. విద్యార్థులకి ఈ కళ మీద అభిరుచి పెంచుకోవడానికి, విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఎంతో అవకాశం ఉంది.
నేను ముఖ్యంగా మహాత్మా గాంధీ స్టాంప్స్ కాయిన్స్ కలెక్ట్ చేశాను. అదేవిధంగా వన్యమృగాల యొక్క స్టాంప్స్ కాయిన్స్ కలెక్ట్ చేసి ముఖ్యంగా ఈ కాలేజీ స్టూడెంట్స్కి, హై స్కూల్ విద్యార్థులకు కూడా ఈ వన్యమృగాల యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మన పర్యావరణం లేకపోతే మనం కూడా ఉండము. అనేక జంతువుల్ని మనిషి స్వార్థపూరితంగా చంపేస్తూ ఉన్నాడు. వాటి యొక్క ఆనవాళ్ళు కూడా లేకుండా పోతున్నాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా వన్యమృగాలని, ఇతర జంతువులను కూడా కాపాడుతూ ఉంటేనే వాటితో పాటు మనం కూడా జీవిస్తూ ఉంటాము. మన జీవితము వాటి యొక్క జీవితం మీదే ఆధారపడి ఉంది. మనకి ఏనుగులే కానివ్వండి, సింహాలే కానీ, పుల్లే కానివ్వండి, అనేక రకాల జంతువులు మనకి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపయోగపడుతూ ఉన్నాయి. అదేవిధంగా సీతాకోకచిలుకలు ఉన్నాయి. సీతాకోకచిలుకలు అనేక మంది అలంకారం కోసం చంపేసి ఎగుమతి చేస్తున్నారు అనమాట. ఎప్పుడైతే సీతాకోకచిలుకల యొక్క జీవుల క్షీణించిపోతాయో పంటలు దిగుబడిపోతుంది అనమాట. సీతాకోకచిలుకలు ముఖ్యంగా ఒక పుష్పం నుంచి ఇంకో పుష్పంకి వెళ్ళిపోతుంటాయి అనమాట. అందువల్ల మామూలుగా ఈ పాలినమాట పరాగ సంపర్కం జరిగి అప్పుడు మనకి బాగా పంటలు పడుతుంటాయి అనమాట. ఎప్పుడైతే సీతాకోకచిలుకల యొక్క పూర్తిగా పోయిందో అప్పుడు మనకి సరిగ్గా పంటలు కూడా పడవు అనమాట. అందుకని అమెరికా లాంటి రాష్ట్రాలు కూడా, దేశాలు కూడా సీతాకోకచిలుకలను పెంచుతున్నాయి అనమాట. పెంచి పొలాల మీద వదిలేస్తున్నాయి అనమాట. అప్పుడు పొలాల మీద సీతాకోకచిలుకలు అక్కడ తిరుగుతూ ఉంటుంటే ఏమైపోతుందంటే బాగా పంట దిగుబడి కూడా ఎక్కువైపోతుంది. అటువంటి సీతాకోకచిలుకలను మనం కాపాడుకోవాలి. ఒకప్పుడు కేరళలో కొన్ని లక్షల కలిపి సీతాకోకచిలుకలు ఉన్నాయి. ఇప్పుడు అవి కొన్ని వందలకు వచ్చేసినాయి అనమాట. ఎందుకంటే చెప్పండి, మనిషి ఒక స్వార్థం అనమాట. స్వార్థపూరితంగా వీటిని చంపేయటం వల్ల వాటి యొక్క మనుగడే ప్రశ్నార్థం అయిపోతుంది.